ఎన్జిటీలో కేసు కూడా నడుస్తుంది సార్. డిమాండ్ నోటీస్ ఉంది. చెప్పండి మేడం. సార్ బ్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు, చుట్టూ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అది మీ దృష్టికి తీసుకొద్దాము. అక్రమ మైనింగ్ని ఆపి ఆ పరిశ్రమల కింద పనిచేసే వేలాది మంది కార్మికులకి కూలీలకి ఉపాధి కల్పించాలని వచ్చారు. ఇలా చెప్పండి, బాగానే ఉంది. కానీ మీరు పేరు పెట్టి మరీ చెప్తున్నారు. అది బాలాజీ నాయకు, సుధాకరు, ఎల్లయ్య, పుల్లయ్య అనుకుంటున్నారు. యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మీరు పేరు వాడకూడదు. కావాలంటే కనుక్కోండి. మీ డెపోలము తప్పు కదా మేడం. అది మీరు ఇప్పుడు ఇచ్చారు, నేను దీన్ని ఎగ్జామిన్ చేసి మీకు ఆన్సర్ ఇస్తాను. దట్ ఈస్ అవర్ టెక్నికల్ డ్యూటీ కదా, మా పరిధి ఇది, మా డ్యూటీ మేము చేయాలి. మీరు పేరు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇలా చూపిస్తున్నారు పబ్లిక్గా. గతంలో ఇప్పుడు ఇల్లీగల్ జరగనట్టు మీ ఆయన అడగండి. మీ ఆయన అడగండి మేడం. సమస్య నేను పరిష్కరిస్తాను. బట్ ఇట్ డోంట్ యూజ్ మై నేమ్. వై షుడ్ యూ యూజ్? దట్ ఈస్ నాట్. మీకు పవర్ లేదు అసలు. నా పేరు యూజ్ చేసే పవర్ మీకు ఎక్కడ ఎవరు ఇచ్చారు చెప్పండి. మీరు జరుగుతున్నది ప్రతిరోజు ఇవ్వండి, ప్రతిరోజు మీడియాకి ఇవ్వండి. ఐ విల్ గివ్ ఆన్సర్. వై షుడ్ యూ యూజ్ మై నేమ్? మై నేమ్ వై యూ షుడ్ బ్లాస్ట్? నా పరువు తీస్తున్నారు కదా. అక్రమ మైనింగ్ మీద నువ్వేమని అడుగు, నేను చెప్తా సమాధానం. నా పేరు ఎందుకు వాడుతున్నావు? వాట్ మిస్టర్ ప్రసాద్ చెప్పండి. ఏం అవసరం అండి నా పేరు వాడే అవసరం ఏమి? ఫోటో పెట్టుకో, రోజు వచ్చి ధర్నా చేసుకో. ఎవరు అబ్జెక్ట్ చేస్తా? మరి నా పేరు ఎందుకు వాడాలి? నువ్వేం చేసింది నాకు తెలియదు అనుకున్నావా? ఓకే మేడం, ఐ విల్ గివ్ ఆన్సర్. రైట్. అవునండి, బ్లాస్టింగ్ చేస్తే పట్టుకునేవాళ్ళు బ్లాస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. మీరు తెలుసుకొని మాట్లాడాలి. ఏదైనా మాట్లాడితే నాకు సంబంధం లేదు. అక్రమ మైనింగ్ మీద పట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. లీజ్ పీరియడ్ ఉంటే ఎవరు చేయాలి, లీజ్ పీరియడ్ లేకుంటే ఎవరు చేయాలి, ఆ ప్రాపర్టీ ఎవరిది? మీరు రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తెలుసుకొని మా దగ్గర డేటా కూడా తీసుకొని మాట్లాడాలి. మీ ఇష్టం వచ్చినట్టు మీడియా ఉందని ఏదేదో మాట్లాడుతుంటే ఎట్లా? మీడియా ముందు నేను మాట్లాడలేదు అంటే నేను చెప్పేది ప్రూఫ్స్ తో మీరు అడగండి సార్, నేను చెప్తాను ఏ ప్రూఫ్ కావాలి, ఏ రూల్ ప్రకారం మీరు ఇచ్చారు. 12 GG రూల్ ప్రకారం స్టాక్ పాయింట్ లోనే మెటీరియల్కి మీరు పర్మిషన్ ఇచ్చారు. కానీ 12 GG రూల్ అంటే అయిపోవాలి కదా సార్. అవునండి, దానికి చాలా ఉన్నాయి కానీ మీరు ఏదో మాట్లాడేది కదా సార్. మీరు అడిగిన దానికి మా ప్రజల పక్షాన్ని నేను మాట్లాడుతున్న ధర్మం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అన్ని తెలిస్తే చర్య తీసుకోమని నేను కోరుకుంటున్నాను. అంటే ఇచ్చాను వెళ్ళిపోమంటున్నారా? ఇప్పుడు ఇచ్చారండి, ఇప్పుడే తీసుకుంటారా చర్య? తీసుకోవాలి సార్. మీరు అడిగిన దానికి మా గ్రామంలో జరుగుతుంది, మా మండలంలో జరుగుతున్న సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చాను అంతే. దాని గురించి ఎందుకు నా పేరు వాడుతుంది మేడం. నేను చెప్పే స్టాక్ పాయింట్ లో మెటీరియల్ ని లీజ్ గడువు పూర్తి అయిపోయిన మైండ్కి ఎలా ఇస్తారు అని మేము మర్యాదపూర్వకంగానే ఒక అర్జీ ఇచ్చాం. నా పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది మీకు? రోజు సోషల్ మీడియాలో మీ గురించి మేము ఎందుకు తెలుసుకుంటాం సార్? అక్రమ మైనింగ్ మీద మేము పోరాటం చేసుకుంటున్నాం. అది చెప్తున్నా. ఇదేదో వాళ్ళ మీద చూపించచ్చు కదా సార్. ఎవరి మీద? మా గ్రామాల మీద జరిగింది ఎందుకు అన్ని తెలుస్తాయి. ఏం చేశాను అడుగు చెప్తాను. అన్ని తెలుసు సార్. తెలియకుండా మీడియా ముందుకైతే రాము. ఆధారాలతో సహానే మీ ముందు సోషల్ మీడియాలో ఉందని ఏదంటే అది మాట్లాడితే ఎవరు ఊరుకోరు సార్. విత్ ప్రూఫ్స్ తో ఆధారాలు వీడియోలతో సహా మా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను.